శ్రీ సత్యసాయి జిల్లా కుమ్మరవాళ్లపల్లిలో ఓ ఇంట్లో పేలుడు ఘటనపై పోలీసులు కేసు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఘటనకు బాధ్యులుగా భావిస్తోన్న వెంకన్న సంపత్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాత్రి వీరు పోలీసులకు లొంగిపోయినట్లుగా తెలుస్తోంది. పేలుడు పదార్థాలు ఎక్కడి నుంచి తెచ్చారు, ఎవరు విక్రయిస్తున్నారు అన్న విషయాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ప్రమాదంలో గాయపడిన పురుషోత్తం ఇచ్చిన సమాచారం పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా కుమ్మరవాండ్లపల్లిలో ఓ ఇంట్లో పేలుడు ఘటనపై పోలీసులు కేసు దర్యాప్తుని ముమ్మరం చేశారు. ఘటనకు బాధ్యులుగా భావిస్తున్న వెంకన్న సంపత్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా రాయలసీమ కోఆర్డినేటర్ ప్రవీణ్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రవీణ్, నిన్న ఏదైతే కదిరి మండలం కుమ్మరవాళ్ళపల్లిలో జరిగినటువంటి విషాద ఘటన పైన పోలీసులు ముమ్మరం చేశారు. విచారణ ఏదైతే కదిరి డిఎస్పీ శివనారాయణ స్వామి ఆధ్వర్యంలో పోలీసుల దర్యాప్తు వేగవంతం చేశారు. ఇప్పటికే ఆ ఘటనకు బాధ్యులుగా భావిస్తున్నటువంటి వెంకన్న, అదేవిధంగా ఆయన కుమారుడు సంపత్ ఇద్దరిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు కూడా మనకు తెలుస్తుంది. ఈ ఘటనలో ప్రధానంగా 4 మృతి చెందడం, అదేవిధంగా 25 మంది గాయపడ్డారు. వారందరూ కూడా చికిత్సలు పొందారు. ఒకరి పరిస్థితి సీరియస్ గా ఉన్నట్టు కూడా ఆ వైద్యులు చెప్తున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఈ ఘటన జరగడానికి కారణం ఎవరు, అసలు ఎందుకు ఇంత పెద్ద ఎత్తున అమ్మోనియం నైట్రేట్ ను ఇళ్ల మధ్యలో ఉన్నటువంటి దాచి ఉంచడానికి ఎలాంటి అనుమతులు ఉన్నాయి, వీటి మీద పూర్తిగా ఆరాధిస్తున్నారు. అయితే ఇది ఎక్కడి నుంచి తెచ్చారు, అమ్మోనియం నైట్రేట్ ఎంత పెద్ద మొత్తంలో ఎక్కడ దొరుకుతుంది, ఎక్కడి నుంచి సరఫరా అవుతుంది, అమ్మకందారులు ఎవరన్న దాని మీద పోలీసులు పూర్తిలాడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా క్వారీలో పేల్చడం, అదేవిధంగా ఈ బండ పేల్చడం ఎవరైతే ఈ కార్యకలాపాలు నిర్వహిస్తారో వాళ్ళ దగ్గర ఎంత అమ్మోనియం నైట్రేట్ నిల్వలు ఉన్నాయి, వీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయి, జిల్లాలో విచ్చలవిడిగా ఈ వ్యాపారం కొనసాగుతున్న నేపథ్యంలో దీని మీద కూడా పూర్తిగా పోలీసులు ఆరాధిస్తున్నారు పరిస్థితి. ముఖ్యంగా కుమ్మరవాళ్లపల్లిలో నిన్న జరిగిన ఘటన పైన లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. రాత్రి అనంతపురం రేంజ్ డిఐజీ టీమ్ వచ్చి ఆ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఆమె ఆదేశాలతో పోలీసులు అప్రమత్తమైనటువంటి పరిస్థితి. అదేవిధంగా కలెక్టర్, ఎస్పీ ఇద్దరు కూడా నిన్న రాత్రి వరకు కూడా అక్కడే ఉండడం జరిగింది. స్థానిక ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ ఆ ఘటన స్థలాన్ని పరిశీలించారు. అక్కడ బాధితులను అడిగి తెలుసుకోవడం జరిగింది. ముఖ్యంగా క్షతగాత్రులకు ఆయన సొంత డబ్బులు ఒక్కొక్కరికి 50,000 రూపాయలు చొప్పున ఆయన ప్రకటించడం జరిగింది. అదేవిధంగా ప్రభుత్వం తరఫున చనిపోయిన కుటుంబాలకు 5 లక్షల రూపాయలు ఎక్స్గ్రేజియా ప్రకటిస్తున్నామని చెప్పి కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ ప్రకటించడం జరిగింది. అయితే ఈ ఘటన మొత్తం చూసుకుంటే ఇల్లీగల్ గా పెద్ద ఎత్తున అక్కడ అమ్మోనియం నైట్రేట్ డంప్ కావడంతోనే ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాథమికంగా భావించిన నేపథ్యంలో దీని మీద పూర్తి స్థాయిలో విచారణ అయితే చేపట్టారు. వీళ్ళకి ఏదైతే ఈ వెంకన్న సంపత్ 10 సంవత్సరాల క్రితం సూర్యాపేట జిల్లా నుంచి ఇక్కడికి వలస వచ్చి ఇక్కడే స్థిరపడినట్లు కూడా మనకి సమాచారం ఉంది. అయితే వీళ్ళు ముఖ్యంగా డ్రిల్లింగ్ చేస్తూ గుట్టల్లో డ్రిల్లింగ్ చేస్తూ ఈ తోటలు పేల్చి బండలో పాల్గొట్టేది వీళ్ళ జీవనోపాధి. ఈ కార్యక్రమాలని నిర్వీర్యంగా కొనసాగిస్తున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున వీళ్ళకి అమ్మోనియం నైట్రేట్ ఏ రకంగా వచ్చింది, ఎక్కడి నుంచి సరఫరా అవుతుంది, ఈ పేలుళ్లకు సంబంధించి వీళ్ళకి అనుమతులు ఉన్నాయా లేవా అన్నది కూడా క్లారిటీ రావాల్సింది. అయితే దీని మీద కూడా పోలీసులు ఆరాధిస్తున్నారు. ఇంత విచ్చలవిడిగా అమ్మోనియం నైట్రేట్ కానీ పేలుడు పదార్థాలు కానీ ఏ రకంగా మార్కెట్ లో లభ్యమవుతున్న దాని మీద కూడా పోలీసులు ఆరాధిస్తుండడం జరుగుతుంది. ఘటన పైన జిల్లా మంత్రులు సత్యకుమార్, అదేవిధంగా సవితమ్మ కూడా ఆరాధించారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని కూడా అధికార యంత్రాంగాన్ని ఆదేశించడం జరిగింది. పూర్తి స్థాయిలో దీని మీద సమగ్ర విచారణకు ప్రభుత్వం ఆదేశించిన నేపథ్యంలో పోలీసులు పకడ్బందీగా చర్యలు తీసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇది కొంతకాలంగా జరుగుతున్న నేపథ్యంలో ఈ రోజు ఏదైతే చూసుకుంటే ఆ ఇంట్లో పేలుడు పదార్థాలతో పాటు డీజిల్ పెద్ద మొత్తంలో క్యాన్లలో ఉండడం, అదేవిధంగా గ్యాస్ సిలిండర్లు ఉండడం కూడా ప్రమాదంలో ఏదైనా ప్రభావం చూపాయన్న కోణంలో కూడా పోలీసులు విచారణ చేపట్టారు. ముఖ్యంగా ఆ ఘటన ఏదైతే ఇంట్లో ఉన్నటువంటి అమ్మోనియం నైట్రేట్ పొగలు వ్యాపించిన నేపథ్యంలోనే వెంకన్న, సంపత్ ఇద్దరు కూడా కుటుంబ సభ్యులతో సమేతంగా బయటికి పరుగులు తీయడం జరిగింది. కేకలు వేసుకుంటే ఈ మంటల్ని పొగలు చూసినటువంటి స్థానికులు వాళ్ళకి లోపల ప్రమాదం జరిగింది, అగ్ని ప్రమాదం ఆర్పేందుకు వెళ్దామని చెప్పి బకెట్లతో నీళ్లు తీసుకుని అక్కడికి వెళ్ళిన నేపథ్యంలో వాళ్ళని ఈ ప్రమాదంలో ఒక్కసారిగా పేలుడు సంభవించి సాయం చేయడానికి వెళ్ళినటువంటి వ్యక్తులు అక్కడికక్కడే చనిపోవడం జరిగింది. మహబూబ్ నిసార్ అనే ఒక మహిళ కూడా ఉంది. పూర్తిగా వీళ్ళ ఏమీ తెలియదు, అమాయకులు. అంటే ఆ ఇంట్లో అంత పెద్ద ఎత్తున అమ్మోనియం నైట్రేట్ ఉందని చెప్పి కూడా ఈ స్థానికులకి ఎవరికి కూడా తెలియని నేపథ్యంలో అక్కడికి వెళ్లి ప్రధానంగా ఆ మంటలు ఆర్పడానికి వెళ్లే ప్రమాదానికి గురయ్యారు. చుట్టుపక్కల పెద్ద ఎత్తున డ్యామేజ్, దాదాపు 3 ఇళ్లు పూర్తిగా ధ్వంసమైన నేపథ్యంలో వారందరూ కూడా ప్రయాణం ఖండిస్తామని చెప్పి కూడా ప్రభుత్వం చెప్తోంది. Right. Thank you for the updates, Praveen.